6వ అధ్యాయం ప్రారంభించుకుందాం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడు ఏ దిక్కునకు తిరిగెను? మనము పోయి అతనిని వెతుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను, అతడు నావాడు. ఇక్కడ చూస్తున్నారా? అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎట్టిపోయాడో వెతుకుదాం రమ్మంటే అతడు దేని కొరకు వెళ్ళాడట? పద్మములను ఏరుకొనుటకు ఉద్యానవనమునకు పోయాడు, పరిమళ పుష్ప స్థానానికి పోయాడు. క్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వాన ఉండి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఎవరి కొరకు? పద్మములను ఏరుకొనుట కొరకు. షూలమితి పద్మముతో పోల్చబడింది. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయములో బలురక్కసి చెట్ల మధ్య పద్మం, సంఘం, మానవుల మధ్య సంఘాన్ని పోల్చాడు. అలాగే అలాంటి పద్మాలను ఏరుతానికి పుష్పస్థానానికి పోయాడు అంటుంది. కనుక క్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున ప్రార్థిస్తున్నాడు అనేకుల రక్షణ కొరకు. అనేక మంది మన వంటి సంఘము వంటి వారిని ఆయన స్థానానికి ఏరుకొని రావటానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, సువార్త పరిచర్య ఆయనది. సువార్త పరిచర్య ఆయనది, మందు కాదు. మనం ఆయనతో జత పనివారం, మనం జీతగాళ్ళం. మనకు జీతం ఉంది, ఆయనకేముంది? ఆయన యజమానుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడు చేస్తున్న పని సంఘము కొరకు, సంఘ స్థాపనలో సంపూర్ణత కొరకైన ప్రార్థన. కనుక ఆయన అప్పగించిన పని సువార్త ప్రకటన మన జీవితాలకు ఆశీర్వాదం. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియునిదానను, నా సఖీ నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు, టెక్కముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. సొలొమోను తన సఖి, తన ప్రియురాలు అయిన షూలమితిని గురించి మాట్లాడు. తిర్సా పట్టణము వలె సుందరమైన దానము. తిర్సా పట్టణము యొక్క సౌందర్యము ఇక్కడ వర్ణిస్తున్నాడు. యెరూషలేము యొక్క సౌందర్యము అప్లై చేస్తున్నాడు ఆమెకు. అంతేకాక సైన్యము వలె భయం పుట్టించేటువంటి దానిగా ఉంది అన్నాడు. తిమోతికి పరిశుద్ధుడైన పౌలు లేఖ రాస్తున్నప్పుడు ప్రతి విశ్వాసి ఒక సైనికుడి వలె ఉండాలి. జట్టి అయిన వాడు పోరాడుతున్నప్పుడు నియమం ప్రకారం పోరాడినట్టు నియమముతో కూడిన జీవితం సైనికుని వలె గడపాలి అని తిమోతికి పౌలు చెప్పాడు. అవును, క్రీస్తు సంఘం గొప్ప సైన్యమే. అందుకనే రక్షణ సైన్యం అని పేరు పెట్టాడు విలియం బూత్ గారు. ఆర్మీ, సాల్వేషన్ ఆర్మీ, సేవ్డ్ పీపుల్. పాత నిబంధనలో అరణ్యములో వచ్చుచున్నటువంటి సమభీకర రూపిణి సుందరిగా వస్తున్న ఆ సమూహం అది సైన్యంగా వర్ణించబడింది. ఇక్కడ సంఘం కూడా సైన్యంగా వర్ణించబడింది. అందుకే ప్రభువుకు సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు. కనుక ఆయన సైన్యాలకు అధిపతి, మనం సైన్యం. కనుక అది సైన్యము వలె భయము పుట్టించే దానగుంది. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నిన్ను వశపరుచుకున్నది. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతముల మీద మేకల మందను పోలి ఉన్నవి. గిలాదు పర్వతముల మీద మందలు, నల్లటి మేకల యొక్క మందలు ఎట్లా కప్పి మందలు మందలుగా కనిపిస్తున్నాయో అట్లా ఆమె యొక్క కుర్లను వర్ణిస్తున్నాడు. నీ పలువరుస కత్తెర వేయబడినది, కడుగబడినప్పుడు ఇది పైకి వచ్చినవిగా ఉండి జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టు కనుక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడెమ్మ పరిమ వలె అగ్గపడుచున్నవి. 60 మంది రాణులు, 8 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒక్కతే, ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె. కన్న తల్లికి ముద్దు బిడ్డ, స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ. చూస్తున్నారా? సొలొమోను వర్ణన 60 మంది భార్యలు, 80 మంది ఉపపత్నులు,
లెక్కకు మించిన ఎదురు చూస్తున్న కన్యకలు ఉన్నా కూడా వీరందరికంటే కూడా ఈమెను నా పావురము, నా నిష్కలంకురాలు అంటున్నాడు. పావురము వలె మనం నిష్కళంకంగా, పాము వలె వివేకంగా ఉండాలని ప్రభువు చెప్పారు. పావురము పరిశుద్ధాత్మను మనం జ్ఞాపకం చేసుకున్న పోలికగా సంఘం ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఎదుగుతూ ఆత్మ పోలికలోనికి మార్చబడుతుందని చెప్పుకున్నాం. కనుక నిష్కలంకురాలుగా కనిపిస్తుంది. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులు, అనేక మంది కన్యకలు నిష్కలంకులు అని అనలేదు. కానీ నా పావురము, నా నిష్కలంకురాలు ఈ ఒక్కతే నా దృష్టిలో నిష్కలంకంగా. అనేక మంది దేవుని పట్ల భక్తి కలిగి ప్రయాసపడుతున్న అనేక సమూహాల ప్రజలుంటే ఉండి ఉండవచ్చు. వారిని దేవుడు నిష్కళంకమైన వారుగా ఎంచటం లేదు, కానీ సంఘమును నిష్కళంకమైనదిగా ఎంచుతాడు. 10వ వచనం, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛము కళలు కలిగినదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావళులు చికిత్సనే లేదో, దాడిమ వృక్షములు పూతబట్టలేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళి తిని, తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. షోలమ్మితి రమ్ము రమ్ము, నేను నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము. షోలమితి యందు మీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహనయీము నాటకమంతా వింత అయినదా? చూస్తున్నారా? షోలమితి యందు మీకు ముచ్చట పుట్టించేది ఏమిటి? మహనయీము నాటకం అంతా వింత అయినదా? ఏమిటి ఆమె యొక్క క్వాలిటీస్ ఏమిటి? ఆమెలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి? దానికి 7వ అధ్యాయంలో ఆ ప్రత్యేకతలు ఏమిటో ఆమె శరీర సౌష్ఠవ వర్ణనను చేస్తున్నాడు. షోలమితి రమ్ము అని పిలుస్తున్నాడు. షోలమితి సొలొమోనును వెతుకులాడుతూ తిరుగుతుంది. కనుక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఈ రమ్ము అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది. సంఘము సిద్ధపడినప్పుడు పెండ్లి కుమారుని రమ్ము అని చెప్పాలి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పవలను. వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వాడిని రానిమ్ము. షోలమితిని రమ్మంటున్నా, రమ్ము అని చెప్పవలను. కమ్ అని చెప్పాలి. సంఘం చెప్పాలి, పరిశుద్ధాత్ముడు చెప్పాలి. ప్రభు రావాలంటే అంతటి సిద్ధపాటుకు రావాలి సంఘం. దప్పికొనిన వాడిని రానియమంటున్నాడు. ఇంకా ఆధ్యాత్మిక దప్పిక చేత క్రీస్తు వద్దకు ఇప్పటి వరకు రానివారు వచ్చి ఆయన యొక్క నామములు సేద తీరవచ్చును.